హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. మిసెస్ దేశ్ పాండే ఇదొక క్రైమ్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్ గా జియో హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్‌లీ ఇది ఒరిజినల్ సిరీస్ కాదు గైస్. 2017లో ఫ్రెంచ్ లో వచ్చిన లా మెంటిస్ అనే ఒక సిరీస్ కి అఫీషియల్ హిందీ రీమేక్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే లా మెంటిస్ సిరీస్ ని కొరియన్ వాళ్ళు రీమేక్ చేసి నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. దాని పేరు క్వీన్ మెంటిస్. నేను ఆ 2 సిరీస్‌లు చూడలేదు. సో, ఈ సీరీస్‌ని ఒరిజినల్ లాగే రివ్యూ చేస్తాను. అండ్ ఇఫ్ మీరు 'శరత్ కుమార్' గారి 'పవర్ తోజిల్' మూవీ చూసుంటే, ఇది కూడా ఇంచుమించు సేమ్ ప్లాట్‌లా ఉంటుంది. కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి అండ్ చాలా వైలెన్స్ ఉంటుంది. బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సో, ఫ్యామిలీతో చూడకపోవడమే మంచిది. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే, ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, విరాట్ మల్హోత్రా అని ఒక బాలీవుడ్ యాక్టర్ ఉంటాడు. అతన్ని ఎవరో మర్డర్ చేస్తారు. మర్డర్ చేసిన స్టైల్ సేమ్ టు సేమ్ 25 ఇయర్స్ ముందు ఉండే ఒక సీరియల్ కిల్లర్ చేసిన మర్డర్ లానే ఉంటుంది. సో, ఈ కొత్త సీరియల్ కిల్లర్ ఎవరో కనుక్కోవడానికి 25 ఇయర్స్ ముందు దొరికిపోయిన సీరియల్ కిల్లర్ హెల్ప్ తీసుకుంటారు. సో, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే జస్ట్ ఏ డీసెంట్ వాచ్ అనిపించింది మామ. ఫస్ట్‌లీ మన సైడ్ సీరియల్ కిల్లర్ మీద సీరీస్‌లు లేదా మూవీస్ చాలా రేర్‌గా వస్తాయి. సో, ఇండియన్ స్టైల్‌లో ఒక సీరియల్ కిల్లర్ సీరీస్ చూడడం స్టార్టింగ్‌లో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బట్ అది స్టార్టింగ్‌లో మాత్రమే గైస్. సీరియస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చాలా బోరింగ్‌గా, అసలు ఇంటెన్సిటీ లేకుండా, గ్రిప్పింగ్ నరేషన్ లేకుండా బోర్ కొట్టించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మెయిన్‌గా మాధురి దీక్షిత్ గారు కొన్ని సీన్స్‌లో చాలా చేశారు. కానీ జస్ట్ ఒక యాక్టర్ యాక్టింగ్ మాత్రమే బాగుంటే సరిపోదు కదా! స్క్రీన్ ప్లే చాలా ప్రిడిక్టబుల్‌గా అనిపించింది గైస్. క్యారెక్టర్స్‌లో ఎక్కువ ఎమోషనల్ డెప్త్ లేదు. ఇఫ్ మీరు హాట్‌స్టార్‌లో వచ్చే హిందీ సీరీస్‌లు చూసుంటే, ఇందులో టేకింగ్ అండ్ ప్రెజెంటేషన్ సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. ఒక డిఫరెంట్ ప్లాట్ తీసుకున్నప్పుడు దాన్ని చాలా రాగా ప్రెజెంట్ చేయాలి కానీ, అన్నీ కప్పేసి చూపిస్తే మజా రాదు. తెలుగులో ఉంది కాబట్టి జస్ట్ టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయొచ్చు. దీని బదులు 'పవర్ తోసిల్' మూవీ ఇంకా చూడకపోతే అది చూడండి గైస్, చాలా బాగుంటుంది. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ జస్ట్ ఏ డీసెంట్ సీరీస్ విచ్ డిడ్‌న్ట్ ఫుల్‌ఫిల్ ద టేస్ట్ ఆఫ్ ద జానర్. సో, ఇది గైస్ మిసెస్ దేశ్ పాండే సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.